ఈ నెల 30వ తారీఖున సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి రిటైర్ కాబోతున్నారు. అయితే ఆమెకు సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం కల్పించింది. ఆమెని సాధారణ పరిపాలనా శాఖలోని జిపిఆర్ అండ్ ఏఆర్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆమె సగౌరవంగా పదవి విరమణ చేసేటువంటి అవకాశం కలిగింది. గతంలో శ్రీలక్ష్మి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఎలాగైతేనే ఏ ప్రభుత్వ అధికారి అయినా కూడా ప్రభుత్వ విరమణని సగౌరవంగా చేయాలనుకుంటారు. ఆ అవకాశాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మికి కల్పించింది. ఇదే సమయంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ నెల 30వ తారీఖునే ఐపీఎస్ సునీల్ కుమార్ కూడా రిటైర్ కాబోతున్నారు. మరి సునీల్ కుమార్కి కూడా సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు సునీల్ కుమార్కి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే గత ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్ని జూన్ 30వ తారీఖు వరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. ఆ ఉత్తర్వులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ 3-4 రోజుల్లో ప్రభుత్వం మనసు మార్చుకుంటుందా, సునీల్ కుమార్ కూడా సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందా అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి అంశం. గతంలో అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సునీల్ కుమార్ అప్పటి వైసీపీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని విచారణ పేరుతో హింసించారు అనే దాంట్లో సునీల్ కుమార్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ ఈ విషయానికి సంబంధించి విచారణ కమిటీ ముందు హాజరై చాలాసార్లు వివరణ ఇచ్చుకున్నారు. దీంతో సంతృప్తి చెందని విచారణ కమిటీ ఇప్పటికి కూడా సునీల్ కుమార్ని విచారణకి పిలుస్తూనే ఉంది. అయితే ఇదే సందర్భంలో విచారణ కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది. ఆ నివేదిక సారాంశం ఏంటంటే, సునీల్ కుమార్ పదవిలో ఉన్నట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి సునీల్ కుమార్ని ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యేంత వరకు లేదా రిటైర్ అయ్యేంత వరకు సస్పెన్షన్లో ఉంచాలని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం కూడా సునీల్ కుమార్ని ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉంచింది. అంతేకాకుండా ఈ నివేదికలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, విచారణ పూర్తి కావటము లేదా రిటైర్మెంట్, ఈ రెండింటిలో ఏది ముందు వస్తుందో అంతవరకు సస్పెన్షన్ ఉండాలి అని చెప్పి కోరింది. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు జూన్ 30వ తారీఖు వరకు సునీల్ కుమార్ని సస్పెన్షన్లో ఉంచారు. అయితే ఇప్పుడు శ్రీలక్ష్మిలాగే సునీల్ కుమార్ కూడా సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అవకాశం. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ అటు రఘురామకృష్ణంరాజు చాలా సందర్భాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే సునీల్ కుమార్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, గతంలో కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు గారు మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. అదే సందర్భంలో ఆయన కూతురు కూడా దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికింది. అయినప్పటికీ కూడా ఆయనని సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అది కర్ణాటక అని చెప్పి ఆయన ప్రత్యేకంగా కోట్ చేశారు. అదే సందర్భంలో ఆయన మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావును కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఏమవుతుందో చూద్దామని చెప్పి తనకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గమనిస్తున్నట్లయితే సునీల్ కుమార్కి సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని ఏమాత్రం అనుకోవడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం కూడా సునీల్ కుమార్ని సగౌరవంగా సాగనంపాలని అనుకోవటం లేదు, అగౌరవంగానే సాగనంపాలని అనుకుంటుంది. ఆ విధంగా అయినా సరే రఘురామకృష్ణంరాజు ఇగోని సాటిస్ఫై చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచన ఇంకోటి కూడా ఏంటంటే, ఇన్ని రోజులు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన, అట్లాగే ఇన్ని రోజులు సునీల్ కుమార్ పై ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఆయన సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తే నీరు గారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఇప్పుడు సునీల్ కుమార్ని సగౌరవంగా సాగనంపుతుంది అని చెప్పి మనం ఏమాత్రం అనుకోవడం లేదు. అంతేకాకుండా ఇదే సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అటు పివి సునీల్ కుమార్ అయినా లేకపోతే గతంలో ఏబీ వెంకటేశ్వరరావు అయినా ఇద్దరు కూడా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అది చేశారు. నిజానికి వీళ్ళ మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా కూడా ప్రభుత్వ పెద్దల ఇష్టానికి అనుగుణంగా వీళ్ళు పనిచేయడంతోనే వీళ్ళు ఏరికొని సమస్యలు తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రభుత్వాధికారి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులు చెప్తూనే చేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఈ విధంగా ఇరుక్కుపోవడము, వీళ్ళు అగౌరవంగా సాగనంపడం అనేటువంటిది కూడా సరైనటువంటి సాంప్రదాయం కాదు. అది ఏబీ వెంకటేశ్వరరావు అయితే ఆయన సగౌరవంగానే తన పదవి విరమణ చేశారు. బట్ సునీల్ కుమార్ విషయంలో ఏమవుతుందో
ఇంకొక 2-3 రోజుల్లో మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా ఒక 30 ఏళ్ళు సర్వీసింగ్ చేసిన తర్వాత సగౌరవంగా రిటైర్ అవ్వాలనుకోవడము లేదా సగౌరవంగా రిటైర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది సరైన పద్ధత లేకపోతే సరైన పద్ధతి కాదా? అదేవిధంగా సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇతన్ని సగౌరవంగా సాగనంపడం కరెక్ట్ అనుకుంటారా, లేకపోతే అగౌరవంగానే సాగనంపడం కరెక్ట్ అనుకుంటారా? మీరేమనుకుంటున్నారో ఈ విషయానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.